హాయ్! అమెజాన్, అసెంచర్, డిలాయిట్ అండ్ ఇన్వెస్కో ఇలాంటి టాప్ మేజర్ కంపెనీస్‌లో ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే అవుతుంది. ఫ్రెషర్స్, రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరున్నా సరే, ఏ డిగ్రీ పాస్డ్ అవుట్ అయినా సరే, ఖచ్చితంగా మీరు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేయండి. ఇలాంటి మేజర్ కంపెనీస్ నుంచి మీ కెరియర్ స్టార్ట్ చేస్తే మాత్రం మీ కెరియర్ అనేది చాలా హై అయితే గ్రోత్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అసెంచర్లో అయితే బిజినెస్ అడ్వైజరీ అసోసియేట్ రోల్ అయితే ఉంది. వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్. ఎనీ గ్రాడ్యుయేట్స్ విత్ నో ఎక్స్పీరియన్స్ కూడా ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ మీరు ఫైనాన్స్ నుండి లేకుండా బిజినెస్ మేనేజ్మెంట్ నుండి గ్రాడ్యుయేట్ అయితే ఇంకా ప్రిఫరబుల్ అయితే ఉంటారు ఫర్ ఈ జాబ్. శాలరీ ఎక్కడైతే డిస్క్లోజ్ చేయలేదు కానీ మా రీసెర్చ్ ప్రకారం అయితే 3.6 ఎల్పిఏ అబోవ్ అయితే ఉంటుంది ఫర్ దిస్ రోల్. ఈ రోల్కి అయితే చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్, ఫ్రెషర్స్ ఎవరున్నా సరే ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లో అయితే అకౌంట్ మేనేజ్మెంట్ అసోసియేట్ రోల్ అయితే ఉంది. అండ్ వర్క్ టైమింగ్స్ ఆర్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. యూరోపియన్ టైమింగ్స్ అయితే ఉంటుంది. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 1 year ఆఫ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరబుల్. అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్, ఎకనామిక్స్ ఆర్ టెక్నాలజీ, డేటా సైన్స్, ఇంజనీరింగ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ రోల్కి అయితే అప్లై చేయొచ్చు విత్ మినిమం ఎక్స్పీరియన్స్. అండ్ వర్క్ లొకేషన్ కూడా ఫ్రమ్ హైదరాబాదే ఉంది కాబట్టి హైదరాబాద్ ఆర్ ఏపీ, తెలంగాణ ఎక్కడున్నా సరే ఈ వర్క్ లొకేషన్కి అవైలబుల్ అయితే ఉండొచ్చు ఈజీగా. ఈ రోజుకి కూడా శాలరీ ఏం డిస్క్లోజ్ చేయలేదు కానీ మా రీసెర్చ్ ప్రకారం అయితే 3.8 ఆర్ 4.5 మధ్యలో అయితే ఉంటుంది. మనం నెక్స్ట్ డిస్కస్ చేయే కంపెనీ వచ్చేసి ఇన్వెస్కోలో అయితే ప్రెజెంట్లీ అసోసియేట్ రోల్ అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఫర్ దిస్ రోల్ ఇస్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బీకామ్ ఆర్ బీబీఏ అండ్ ఆల్సో గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్. ఈ సైడ్ నుంచి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ మినిమం 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఇంకా బెటర్. మీకు ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఆల్సో మీరు ప్యాషనేట్గా ఉంటే ఖచ్చితంగా ఈ రోల్కి అయితే అప్లై చేయండి. బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి అనలిటికల్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎంఎస్ ఎక్సెల్ మీద అయితే బేసిక్ ఐడియా అయితే ఖచ్చితంగా ఉండాలి ఫర్ దిస్ రోల్. శాలరీ అయితే ఎక్కడ డిస్క్లోజ్ చేయలేదు కానీ మా అనాలిసిస్ ప్రకారం 4 to 6 ఎల్పిఏ రేంజ్లో అయితే. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి డిలాయిట్ లాంటి మేజర్ కంపెనీస్లో హైరింగ్స్ అనేది బల్క్లోనే ఉంటాయి. సో కరెంట్లీ మనం డిస్కస్ చేయబోయే రోల్ వచ్చేసి ఫైనాన్స్ అడ్మిన్ అసోసియేట్ అనలిస్ట్. అండ్ ఈ రోల్కి వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీకామ్ ఫ్రెషర్ అయినా ఆర్ బీబీఏ ఫ్రెషర్ అయినా ఆర్ మీరు కానీ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఫైనాన్స్లో ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ క్విక్ లెర్నింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. మీకు ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్ కానీ అకౌంటింగ్ మీద ఇంట్రెస్ట్ కానీ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ షిఫ్ట్ టైమింగ్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. 11 AM to 8 PM అయితే ఉంటుంది. అండ్ వర్క్ టైమింగ్స్ వచ్చేసి ఫ్రమ్ మండే టు ఫ్రైడే ఉంటుంది. ఈ రోల్కి అయితే శాలరీ ఎక్కడైతే డిస్క్లోజ్ చేయలేదు బట్ మా రీసెర్చ్ ప్రకారం అయితే 4.5 ఎల్పిఏ అబోవ్ నుంచి అయితే ఉంటుంది. యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ మీద కూడా కన్సిడర్ చేసి మీకు శాలరీ హైక్ అనేది కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం వీడియోలో డిస్కస్ చేసిన జాబ్సే కాకుండా వేరే జాబ్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఆన్ టైం అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు అప్డేట్స్ అనేవి మీకు ఈజీగా తెలుస్తాయి. అండ్ ఆల్సో మీరు మా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అయితే మీకు ప్రతి జాబ్ అప్డేట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్తో సహా అండ్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఖచ్చితంగా జాబ్స్కి అయితే అప్లై చేయగలరు. అండ్ ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.